మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 24వ వచనం చూసినట్లయితే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకెలు పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకెలు చెల్లింపడా అని అడగగా, చెల్లించును అని. సో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, అధికారులకు లోబడి ఉండాలి అని ప్రభు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అరశేకెలు చెల్లించాడు పన్ను, కుమారులైనప్పటికీ కూడా చెల్లించాడు పన్ను. అలాగే మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం అందరం కూడా అధికారులకు లోబడి ఉండాలి. అధికారులు మీకు మేలు చేసేవారే తప్ప కీడు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు దేవుని పరిచారకులు అని చెప్పబడింది మరొక చోట. అయితే ఇంకొక విషయం చూస్తే, పేతురుని అయ్యా వెళ్ళు, గేలమై ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో చూడు షెకేలు ఉంటుంది, నీకు ఒక అరశేకలు నాకు అరశేకల వరకు పేరును చెల్లించి అని అన్నప్పుడు, పేతురు పాపం చేపలు పట్టే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అయినా ఒక చేప నోట్లో ఎట్లా ఉంటాయి కాయిను ఎట్లా ఉంటుంది అని చెప్పి ఏమీ ఆలోచించేలా. ఇప్పుడు కూడా గమనించాలి, ఎప్పుడు కూడా మనం దేవుని జ్ఞానమును బట్టి ముందుకెళ్ళాలి. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉండకూడదని మరో చోట రాయబడింది. మీ జ్ఞానం ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా చెప్పాడా దాని మీదే విశ్వసించాలి. ఎందుకంటే ఆయన అసాధ్యుడండి, మనము సామాన్యులం. ఆయన ఏదైనా మిమ్మల్ని చేయమంటే అది ఎంతటి గొప్పదైనా కూడా మీరు తలపెట్టాల్సిందే. నేను కూడా అట్లాంటి కార్యాలు కూడా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు చేయమన్నవన్నీ కూడా చేయాలి ఆయన జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు. కాబట్టి పేతురు వెళ్ళాడు, గేలం వేశాడు, చేప పడింది, నోట్లో దిగానే కాయనుంది, చక్కగా చెల్లించాడు. పేతురు చక్కగా దేవుని విశ్వాసం మీద, దేవుని జ్ఞానం మీద ఆధారం ఉంచి ముందుకెళ్ళాడు కనుక అద్భుతమైన కార్యం పొందాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు అసాధ్యుడు, ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానమును ఆధారం చేసుకొని పని మొదలు పెట్టాలి. దేవుడు చేయమన్నది చేయాలి. వెళ్ళాడు, గేలం వేశాడు, మొట్టమొదట వచ్చిన చేపను తీసుకున్నాడు, నోరు తెరిచాడు, షెకేలు దొరికింది. అలాగే దేవుడు మీద ఆనుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇట్లాంటి కార్యాలు జరుగుతాయని నేను ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి జీవించగలిగితే అద్భుతమైన కార్యాలు నేటికి జరుగుతున్నాయని ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም టు ఆల్.